రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన విస్ఫోటనంలో మృతుల సంఖ్య 17కు దాటింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నేడు ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శిస్తారు. మృతుల కుటుంబాలను ఓదార్చనున్నారు. 3 ఏళ్ల క్రితం ఎల్జీ ఫార్మాస్ దుర్ఘటన జరిగినప్పుడే ఫ్యాక్టరీలో ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమైన అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. తాజా ఘటనలో ప్రాణ నష్టం భారీగా ఉండడం అందరినీ కలిచివేసింది. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలు జరిగిన ప్రమాదంపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరగలేదని సాల్వెంట్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ ప్రభుత్వానికి నివేదించారు. ఫార్మా కంపెనీ రియాక్టర్లలో తయారైన మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజ్ ట్యాంకులోకి మార్చేటప్పుడు ఆ మిశ్రమం లీక్ అయిందని పేర్కొన్నారు. ప్రొడక్షన్ బ్లాక్ లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంకులోని రసాయనాన్ని సరఫరా చేసే సమయంలో సాల్వెంట్ లీకేజ్ ఏర్పడినట్లు వివరించారు. ఆ మిశ్రమం బయట వాతావరణంలో రసాయన చర్యలకు గురై ఆవిరిగా మారిందని పేర్కొన్నారు వారు. అయితే వాతావరణంలో ఇతర వాయువులతో కలవడంతో ఒక్కసారిగా పేలుడు జరిగి ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించినట్లు పేర్కొన్నారు. సాల్వెంట్ లీకుల్ని గుర్తించే అలారంలు పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియాక్టర్ నుంచి ట్యాంకు సరఫరా అయ్యే క్రమంలో లీక్ అయితే వెంటనే హెచ్చరికలు వచ్చే విధంగా వ్యవస్థలు ఫ్యాక్టరీలో ఉండాలి. ఫ్యాక్టరీ వాతావరణంలో మార్పుల్ని గుర్తించే అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆవిరి రూపంలో వాయువులు ఫ్యాక్టరీ అంతటా వ్యాపించినా ఎందుకు గుర్తించలేదో పరిశోధిస్తున్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకున్న సీఎం అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని వివరించిన అధికారులు కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగ్గా లేదని కూడా తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. గురువారం అంటే ఇవాళ చంద్రబాబు అచ్యుతాపురానికి వెళ్లి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని సందర్శించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అచ్యుతాపురం సైజ్ కు వెళ్లనున్నారు. అనంతరం అనకాపల్లిలో ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి, మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని, అక్కడి నుంచి విశాఖ చేరుకొని కేహెచ్ఎస్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎన్ఎస్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. నేడు ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా, అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రమాదం వైఫల్యానికి ఎవరు బాధ్యులు అనే విషయంపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎస్ఎస్సి అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయన కర్మాగారానికి 2 యజమానులు ఉన్నారు. ఈ యజమానులు ఇద్దరి మధ్యన విభేదాలు కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించడానికి బయటికి ప్రచారం జరుగుతున్నా సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు పంపు చేసే క్రమంలో లీక్ అయి మంటలు చెలరేగాయని, అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలియజేశారు. ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించడానికి రావడానికి ఉప ముఖ్యమంత్రి సంసిద్ధతగా వ్యక్తం తెలియజేసినా గానీ సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో ఆ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు పవన్ కళ్యాణ్. భారీ స్థాయిలో ప్రమాదం జరగడం, 16 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలిచివేస్తుంది పవన్ కళ్యాణ్ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడారు.
అయితే ఈ సంఖ్య ఇప్పుడు 19 కూడా చేరినట్టు కూడా తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండడంతో సేఫ్టీ ఆడిట్ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రత ప్రమాణాలు, నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. అమల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సమీక్షలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని అయితే ఆయన పరిశీలిస్తున్నారు. ఈ స్థలాన్ని అంతా పరిశీలించిన తర్వాత ఆసుపత్రికి వెళ్తారు. ఆసుపత్రిలో ఎవరెవరు క్షతగాత్రులు ఏంటి అనేది వాళ్ళందరినీ కూడా పరిశీలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రమాదంలో దాదాపుగా 20 మంది వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. మనకు అందిన ప్రకారం దాదాపుగా 17 మంది లిస్ట్ అయితే ఉంది. ఈ 17 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ లిస్ట్ ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నీరపు రామరెడ్డి 49 సంవత్సరాలు, అసోసియేట్ జనరల్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నంకి చెందిన వ్యక్తి. ఇక హంస ప్రశాంత్ 34 సంవత్సరాలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా వ్యక్తి. సో మహంతి నారాయణరావు 34 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్, టీమ్ లీడర్, ఆర్తుమూరు, గరివేడి, విజయనగరం జిల్లా అతను. ఇక కొప్పర్తి గణేష్ కుమార్ 33 సంవత్సరాలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువాలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా. చల్లపల్లి హారిక 22 సంవత్సరాలు, ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడకు సంబంధించిన అమ్మాయి. పైడి రాజశేఖర్ రెడ్డి 23 సంవత్సరాలు, ట్రైనీ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, భజంగి, ఆముదాల వలస మండలం, శ్రీకాకుళం జిల్లా. మారిశెట్టి సతీష్ 31 సంవత్సరాలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాసర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా. మీరు చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా విశాఖ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన వ్యక్తులే, ఆ చుట్టుపక్కల నగరాల వాసులు అన్నమాట. సో శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ ఇక్కడికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ముఖ్యంగా చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాలంతా కూడా వాళ్ళ ఆర్ధనాదాలు చూస్తుంటే మనకే కన్నీళ్ళు ఆగట్లేవు, అంత బాధపడతా ఉన్నారు. సో అందరూ కూడా చిన్న వయసుకు వాళ్ళే, మధ్య వయసుకు వాళ్ళే. సో ఇంకా లిస్ట్ కూడా చూద్దాం మరోసారి. మొండి నాగబాబు 36 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట. నాగేశ్వర రామచంద్రరావు 47 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్, టీమ్ లీడర్, కూరన్నపాలెం. వేగి సన్యాసి నాయుడు 53 సంవత్సరాలు, హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి. సో చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు కూడా పాపం చనిపోవడం జరిగింది. ఎల్లబిల్లి చిన్నారావు 27 సంవత్సరాలు, పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా. అదే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఆయన పెయింటింగ్ వేయడానికి అప్పుడే వచ్చాడంటే పాపం అతను కూడా చనిపోవడం జరిగింది. జవ్వాది పార్థసారథి 27 సంవత్సరాలు, ఫిట్టర్, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాకి దగ్గరగా ఉంటుంది. పూడి మోహన్ దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా. అదే ఊరికి సంబంధించిన వాసి. జె చిరంజీవి 25 సంవత్సరాలు, చిరంజీవి పాపం తనకి 100 ఏళ్ళు నిండిపోయాయి అని చెప్పాలి. జె ఆనందరావు 35 సంవత్సరాలు, ఎం సురేంద్ర, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లానికి సంబంధించిన వ్యక్తి. ఇక పి వెంకటసాయి. ఈ వెంకటసాయి ఏ ఊరు ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా అందలేదు సమాచారం. సో మీరు ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువ వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు. సో ఇప్పుడే వాళ్ళ జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళు. అక్కడ ఆ ఫార్మసీ కంపెనీలో వాళ్ళు ఉద్యోగం చేయడానికి వచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వచ్చి అక్కడ వాళ్ళు ఆ ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు. అటు చిన్న మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇప్పుడు మనకు అందిన ప్రకారం 17 మంది లిస్ట్ అయితే ఉంది. ఇంకా 20 మందికి పైగానే చనిపోయారని తెలుస్తూ ఉంది. సో క్షతగాత్రులు దాదాపుగా 70 మంది వరకు ఉన్నారు. సో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది వరకు కాళ్ళు, చేతులు, బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. మొత్తం కూడా వాళ్ళన్నీ కూడా చాలా దీన స్థితిలో అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మరి పరిహారం ఏ విధంగా ఉంటుందని తెలియాలి. గతంలో కూడా అదే ఫార్మా కంపెనీలో బాంబ్ బ్లాస్ట్, ఇలాంటి బ్లాస్ట్ ఒకటి జరిగినప్పుడు గత ప్రభుత్వం వాళ్ళకైతే ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళకి ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తుంది, క్షతగాత్రులకు ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తుంది అనేది కూడా తెలియాలి. వీళ్ళకి ఇప్పుడు ఎంత పరిహారం ఇచ్చినా ఏమిచ్చినా కూడా తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎంత ఆవేదన అంత అనేది మనం గమనించాల్సిన విషయం. సో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. ఇంత నిర్లక్ష్యం మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈసారైనా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఏదైతుందో వీటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆశిద్దాం. సో దీని గురించి పూర్తి అప్డేట్స్ అయితే కేటీవీ తెలుగు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అటు ఫార్మా కంపెనీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ సందర్శించిన తర్వాత ఇప్పుడు క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు చనిపోయారు ఈ లిస్ట్ చదివానో వీళ్ళంతా కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడానికి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఈరోజు అతని పర్యటన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అంతా కూడా ఈరోజు జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్స్ మీరు చూస్తూనే ఉండండి, కేటీవీ చూస్తూనే ఉండండి. మీరు డెఫినెట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము.